ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మొదటిసారి కావలికి రావడంతో కావలి పసుపుమయంగా మారింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు పౌర సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ విచ్చేసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక యానాది శెట్టి విగ్రహం వద్ద నుంచి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వరకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ కావలి ట్రంక్ రోడ్లు అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ అభిమానుల కోలాహలం మధ్య ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ర్యాలీ కొనసాగింది. అభిమానులు అడుగడుగునా క్రేన్ సహాయంతో వినూత రీతిలో గజమాలలు, పైనాపిల్ మాలలు వేస్తూ బీదా రవిచంద్రపై అభిమానం చాటుకున్నారు. అనంతరం ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద జరిగిన బహిరంగ సభలో అర్చకులు, పాస్టర్లు, ముస్లిం పెద్దలచే ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. అభిమానుల కోలాహలాల మధ్య, పట్టణ ప్రజల స్వాగత సత్కారాల మధ్య, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అభిమానులు, కార్యకర్తల మధ్య ఈ రోజున సృష్టికి కారకులు ఇద్దరు, ఒకరు రవి, ఇంకొకరు చంద్రుడు. రాత్రి వెలుగునిచ్చేది చంద్రుడు, పగలు వెలుగునిచ్చేది రవి. ఆ ఇద్దరు కలగలిపితే మన రవిచంద్ర యొక్క పౌర సన్మానానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మన కావలి అదృష్టం మన రవిచంద్రుని అభిమానించి మన రవిచంద్రుని సన్మానించాలి. వారి యొక్క కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో తెలుగుదేశం గుర్తించి జనరల్ సెక్రటరీ చేస్తే మన కావలికి వచ్చి ఇద్దరు మంత్రివర్యులు ఈరోజు వారిని సన్మానించడానికి ఈరోజు వాళ్ళిద్దరూ వచ్చినందుకు ఇద్దరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ నమస్కారం కావలి నియోజకవర్గానికి మీకు తెలియజేస్తూ మీరిద్దరూ వచ్చినందుకు ఒకరు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, నాకు ఈ రోజున మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. నా రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయితే, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మెట్టు ఎక్కడానికి నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురని మీకు తెలియజేస్తున్నా. అందుకే అక్కడ మనం అర్థం చేసుకుందామని, ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతంగా ఉంది, దీన్ని పారిశ్రామిక ప్రగతిగా మార్పు చేసేదానికి మన ఇద్దరం కృషి చేద్దామని ఈ రోజు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే అతి తొందరలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీరామచంద్రుడి చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు మన ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది. ఈ రోజు పారిశ్రామిక వాడుగా ప్రగతి చెందబోతుంది. ఒకవైపు రామాయపట్నం, ఇంకొక వైపు ఏర్పట్టు, ఇంకొక వైపు జమల్దిని హార్బర్, ఈ రోజున బీపీసీఎల్ కంపెనీ, ఇండో సోలార్ కంపెనీ వస్తుందంటే మన ప్రాంత ప్రజలందరికీ కూడా జీవనోపాధి వచ్చేదానికి నాంది పలకబోతున్న తరుణంలో నా సోదరుడు బీదా రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ పదవిచ్చి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, నాకు ఒక తోడునిచ్చి ఈ రోజు మేమిద్దరం ఎక్కడికి పోయినా పనులు చేసేదానికి, ఈ కావుని కాపు కాచుకునేదానికి, ఈ కావుని అభివృద్ధి చేసుకునేదానికి, ఈ ప్రతి ప్రజకి కూడా సేవ చేసేదానికి మా ఇద్దరికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి మనందరం కూడా చప్పట్ల మధ్య, ఏళ్ళ మధ్య శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అంటే కూడా పార్టీ ముఖ్యం, పార్టీ కంటే నాయకుడు ముఖ్యం, నాయకుడు నిర్మించిన సిద్ధాంతం ముఖ్యం. ఆ సిద్ధాంతం కోసం నా పదవి కాదు, ఈ పార్టీ కావాలని స్కంధాల మీద మోసుకొని నిరంతరం కూడా తన శరీరంలో కూడా టయాన్ని కూడా వెచ్చించకుండా రాష్ట్రం నలుమూలలో తిరిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గెలిపించి ఈ రోజు ఎంతో మంది కార్యకర్తలకి 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసి వర్కులు చేసిన వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళ కష్టాలన్నింటినీ భుజం మీద మోటుగా మోసుకుని డబ్బులు ఇప్పించిన ఏకైక వీరేటప్పుడు మా రవిచంద్ర. అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వాడిని, ఉదయగిరి ప్రాంతంలో నలుమూలలో తిరిగిన వాడిని, ప్రతి గ్రామంలో కూడా 30 నుంచి 50 మందిని పేరు పెట్టి పిలిచే చదవనటువంటి వాడిని. కాబట్టి నాకు మక్కువ, పల్లె ప్రాంతానికి సేవ చేయాలి, పల్లెల్లోనే ఉంటాను, నాకు ఉదయగిరి టికెట్ ఇప్పుడే అని అడిగినప్పుడు, ఎందుకంటే ఈ స్థానం రవిచంద్రది, ఈ టికెట్ రవిచంద్రది, కానీ కర్పూరంలాగా నాకు వెలుగునిచ్చి, కర్పూరంగా కరిగిపోయి నాకు వెలుగునిచ్చి నాకు టికెట్ ఇచ్చినందుకు ఈ
వాసి, ఆకలి దప్పులు తెలిసిన వాసి, అల్లూరు గడ్డ మీద పుట్టి, ఇసుకపల్లి గ్రామాల్లో పుట్టి, ఇసుక నేల మీద పుట్టి, సాల్ట్ సెంటర్లో పుట్టి, ఉప్పు నేలలో మెలిగి ఈ రోజు తెలుగుదేశం